అగిరిపల్లి అనే గ్రామంలో గోపాల్, అతని భార్య సురేఖ ఇద్దరు కూలీ నాలి చేసుకుంటూ ఉండేవారు. వారికి రోజు కూలి తప్ప మరొక ఆదాయం లేదు. కూలి ఉన్న రోజు వచ్చిన డబ్బులు పని లేని రోజు గడుపుకుంటూ వచ్చేవారు. ఒరే గోపాల, యారా సూరే, ఎలా వచ్చావు? రేపు అయ్యగారు పనులకు రమ్మన్నారు. రేపటితో పనులు అయిపోతున్నాయిగా, ఇంక పనులు ఉండకపోవచ్చు అని కూడా చెప్పమన్నారు రోయ్. అలాగేరా, వస్తానా. రేపటి నుండి ఏదైనా పని ఎత్తుక్కోవాలి. మన ఊర్లో ఏం పనులు ఉంటారు గోపాలు, నీ పిచ్చి కాకపోతే చుట్టుపక్కల ఊర్లలో కూడా పనులు ఉండకపోవచ్చు. ఇంకా నువ్వు వెళ్తే పట్నం వెళ్ళాలి. అది నిజమేలేరా, కానీ పట్నం ఇల్లు ఉండగలమంటావా అని ఆలోచిస్తున్నా అని లోపలికి వెళ్తాడు. ఎవరు బావా? మన సూరిగాడే. అయ్యగారు రేపు పనిలోకి రమ్మన్నారట, అది చెప్పడానికి వచ్చాడు. రేపటి నుండి పనులు కూడా ఉండవని చెప్తుండ. అవునా బావా? రేపు పని ఎలా? అదే ఆలోచిస్తున్నానే. పక్క ఊర్లో కూడా పనులు ఉండవంటున్నాడు సూరిగాడు. పట్నం వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నా. నువ్వేమంటావు? పట్నంలో ఎక్కడుంటాము? మనకెవరు పని ఇస్తారు? మనమేం పని చేస్తాం? ముందు మనం అక్కడికి వెళితేనేగా తెలిసేది పని దొరుకుతుందో లేదో. రేపు అయ్యగారి దగ్గరికి వెళ్ళి వచ్చాక మరుసటి రోజు బయలుదేరుదాం. సరే బావా, నువ్వెలా అంటే అలా. తెల్లవారగానే గోపాల్ పనికి వెళ్తాడు. ఎరా గోపాలు, వచ్చావా? ధాన్యం బత్తలో గోడంలో వేసేయండి. అలాగే అయ్యగారు. అయ్యగారు రేపటి నుండి పనులు ఉండవంటున్నారంట. అవునరా, కోతలు అయిపోయాగా, ధాన్యం కూడా ఇంటికి వచ్చేసింది. ఇంక పనులు ఎక్కడ ఉంటాయి? అందుకే అయ్యగారు పట్నం వెళ్దాం అనుకుంటున్నాం. మీకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరైనా పని ఉంటే ఇప్పించండి అయ్యా. పట్నంలో ఏం చేస్తారా? ఏదో ఒక పని అయ్యా, ఏ పని అయినా చేస్తాం. సరే చెబుతానులే, ముందు ధాన్యం బత్తల సంగతి చూడు. గోపాల్ ధాన్యం బస్తాలు మోసుకుంటూ గోడంలో వేస్తుంటాడు. ఇంతలో కొండయ్య సూరిని పిలిచి, ఒరే సూరిగా, గోపాల్ గారు పట్నం వెళ్ళిపోతాను అంటున్నాడు. వాడు వెళ్ళిపోతే మనకు చవకగా పని చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడే ఏ పని ఉంటే ఆ పని చేయించి 10వ పరకు ఇద్దాంలే అక్కడికి. అలాగే అయ్యా, మరి పట్నంలో మీరే పని చూస్తానన్నారు కదండి. అవునరా, కానీ పని చూడాలిగా. ఆడి పట్నం వెళ్ళి డబ్బులు అయిపోయాక మళ్ళీ ఇక్కడికే రావాలి. అందుకే పని ఉందని చెప్పి పంపిస్తే అక్కడ ఏ పని దొరక్క చచ్చినట్టు ఇక్కడికే వస్తాడు. మళ్ళీ నువ్వు వెళ్ళి వాడితో మొత్తం చేయించు. అలాగే అయ్యగారు. ఇలా గోపాలుతో ఇంట్లో పని, బయట పని అన్నీ చేయిస్తారు. సాయంకాలంకి బస్తాలు కూడా మోసేస్తాడు. అయ్యగారు పని అంతా అయిపోయింది అయ్యా. మంచిదిరా గోపాలు, మంచి పని కాడురా నువ్వు. అందుకే ఏ పనికైనా నిన్నే పిలుస్తా. సర్లే, ఇదిగో నీ కూలి. ఈరోజు కొంచెం ఎక్కువ కష్టపడ్డావుగా, ఇంకో 50 ఇస్తున్నా, తీసుకో. మీరు మంచి మనసున్నవారు అయ్యా. అయ్యా, పట్టణంలో పని కోసం చెబుతానన్నారు. పట్నంలో మన రైస్ మిల్ రామారావుకి చెబుతాను. నువ్వు వెళ్ళు, నేను చెప్పానని చెప్పు, నేను పనిలో పెట్టుకుంటాడు. చాలా సంతోషం అయ్యా, వెళ్ళొస్తానయ్యా. మంచిదిరా గోపాలు, జాగ్రత్త. గోపాల్ సంతోషంతో అక్కడి నుండి ఇంటికి వస్తాడు. బావా, ఏంటి అంత ఆలస్యం? చాలా పొద్దుపోయిందే. ఏం లేదు సురేఖ, కొంచెం పని ఎక్కువ ఉంది. అది అయ్యేసరికి ఆలస్యం అయ్యింది. అయ్యగారిని అడిగాను పట్టణంలో ఏదైనా పని ఇప్పించమని. అయ్యగారి స్నేహితులది రైస్ మిల్ ఉందట, అందులో చెబుతాను వెళ్ళమన్నారు. ఎంత మంచి మాట చెప్పావు బావా. పట్నం వెళ్ళి ఎన్నో కష్టాలు పడాలనుకున్నాం. వెళ్ళగానే పని దొరికితే ఏ ఇబ్బంది ఉండదు. అంతేకాదే, పట్నం వెళ్తున్నామని 50 రూపాయలు కూడా ఇచ్చారు. ఆ అయ్యగారు చాలా మంచోరు బావా, మనకెంతో సాయపడుతున్నారు. సురేఖ, గోపాల్ మరుసటి రోజు ఉదయాన్నే పట్టణంకి బయలుదేరుతారు. అలా రామారావు రైస్ మిల్లుకి వస్తారు. అక్కడ రామారావుని చూసి, అయ్యా నమస్కారం అండి, మేము అగిరిపిల్లి నుండి వస్తున్నాము. కొండయ్య గారు మీ దగ్గర పని ఉందని చెబుతానన్నారండి. కొండయ్య నాకేం చెప్పలేదు. అయినా
నాకే మిల్లు ఎలా నడపాలో తెలియక మూసేద్దాం అనుకుంటే మీరు మళ్ళీ పని అని వచ్చారు. వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడ పని ఏం లేదు. వెళ్ళి ఊర్లోనే ఏదో ఒకటి చేసుకోండి. ఇక్కడికి ఏ పని ఉంటుందని వచ్చారు? అలా అనడంతో గోపాల్కి సురేఖకు ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడి నుండి దిగులుగా వెళ్ళిపోతారు. ఇద్దరికీ ఏం చేయాలో తెలియక ఒక కూరగాయల మార్కెట్ దగ్గర కూర్చుంటారు. బావా, ఆ అయ్యగారు పని ఉందని చెప్పారు, కానీ ఇక్కడ ఏమో ఏ పని లేదంటున్నారు. అదే నాకు అర్థం కావడం లేదా. పని కోసం ఊరిని వదిలిపెట్టి వచ్చాము. ఏదో ఒక పని వెతుక్కుందాం, నువ్వు బాధపడకో. ఉండు, అదేదో మార్కెట్లా ఉంది, బస్తాలు మోసే పని ఏదైనా దొరుకుద్దేమో అడుగుతాను. గోపాల్ మార్కెట్ లోపలికి వెళ్తాడు. అక్కడ ఒక రైతును చూసి ఆయన దగ్గరకు వెళ్ళి, అయ్యా, ఏదైనా పని ఉంటే చెప్పండి అయ్యా. సమయానికి వచ్చావా నాయన? ఈ టమాటాలు తీసి అదిగో బండిలో పెట్టు, మోసే వాళ్ళు ఎవరు లేక చూస్తున్నా. గోపాల్ అక్కడ ఉన్న టమాటా బుట్టల్ని బండిలో పెడతాడు. సరే సమయానికి వచ్చావు, ఇదిగో ఈ 5 రూపాయల నుంచి. గోపాల్ ఆ 5 రూపాయలు తీసుకొని బండి దగ్గర పడి ఉన్న కొన్ని టమాటాలను తీసుకుంటూ ఉంటాడు. రైతు చూసి, అవేం చేసుకుంటావు? ఆ టమాటాలు పాడైపోయి. పర్వాలేదయ్యా, మాకు ఒక పూట కడుపు నిండుతుంది. ఆ వదిలే. అని కొన్ని టమాటాలు బుట్టలో నుండి తీసి ఇస్తాడు. గోపాల్ రైతు ఇచ్చిన టమాటాలు కింద పడినవి కూడా తీసుకొని సురేఖ దగ్గరికి వస్తాడు. ఇవేటి బావా, పని కోసం వెళ్ళి టమోటాలు పట్టుకొచ్చావు? పని దొరికిందే, ఇదిగో 5 రూపాయలు వచ్చాయి. మరి ఈ టమోటాలు ఎందుకు బావా? గోపాల్ కొద్ది కొద్దిగా పాడైన టమాటాలను మంచి టమాటాలను వేరు చేస్తాడు. ఇవి మనకు తినడానికి ఉండే, ఇవి ఎవరికన్నా అమ్మి వస్తాను అని మార్కెట్కి కొంత దూరం వెళ్ళి అమ్ముతాడు. టమాటాలు 1 రూపాయి వస్తాయి. పెట్టుబడి లేకుండా రూపాయి లాభం వచ్చింది. ఈ రూపాయే నా పెట్టుబడి. మరుసటి రోజు మార్కెట్కి వెళ్ళి రూపాయితో కొద్దిగా కాయగూరలు కొంటాడు. కొని సురేఖాన్ని తీసుకొని మార్కెట్కి దూరంగా తీసుకెళ్ళి అక్కడ కూరగాయలు పెట్టి, రావాలమ్మా రావాలే, తాజా కాయగూరలు మొత్తం అయిపోయాయి, ఇవే ఉన్నాయి, రావాలి రావాలి అని అరవటం మొదలు పెడతాడు. సురేఖకు ఏమీ అర్థం కాదు. గోపాల్ ఈ కాయగూరలు కూడా అమ్మేస్తాడు. అలా చిన్న వ్యాపారంతో మొదలుపెట్టి పట్టణంలో పెద్ద కాయగూరల షాపు పెడతాడు. మంచిగా సంపాదించుకుంటారు సురేఖ, గోపాల్. కొద్ది రోజులకు ఊరు నుండి వచ్చి చాలా కాలం అయ్యిందనుకొని ఊరుకు బయలుదేరి ఊరొస్తారు. ఊర్లో కొండయ్యను కలిసి, అయ్యగారు, మీరు ఆ రోజు మమ్మల్ని మోసం చేసి పంపారు, కానీ మాకు మంచి జరిగింది. గోపాల్, సురేఖ ఊరిలో కొంత పొలం కొనుక్కొని అందులో కాయగూరలు పండించి పట్టణంలో అమ్ముకుంటూ సంతోషంగా జీవిస్తారు.